అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. టాపిక్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ అంతా దేని చుట్టూ నడుస్తుందిరా అంటే తిరుపతి లడ్డు చుట్టూనే నడుస్తోంది. అంటే దాంట్లో ఫ్యాట్ కలిపినారా, జంతువుల కొవ్వు కలిపినారా, నెయ్యి కలిపినారా, సో గత పాలకులు ఏమేం చేసినారు, దీని చుట్టూనే నడుస్తోంది. ప్రజలు ఇక్కడ ఒకటి గుర్తించాలి. నేను ఎవరో నిందించడానికో లేకపోతే ఎవరిని ఎద్దేవా చేయడానికో నేను చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు చాలా ఇష్యూస్. ఫస్ట్ది గత పార్టీ నాయకుల మీద దాడులు. ఓకే. సెకండ్ వరదల్లో విఫలం అవ్వడం. 2 ఇన్ సర్వీస్ పీజీ కోటాన్ని తగ్గించడం. ఇది ఎవ్వరికి తెలిసినా దీని విషయంగా అసలు ఎక్స్పోజరే లేదు. దీని గురించి డీటెయిల్గా చెప్తా. తర్వాత మెడికల్ సీట్లని తెచ్చుకోలేకపోవడం, వచ్చిన మెడికల్ సీట్లని వద్దని చెప్పి వెనక్కి పంపించడం. ఓకే. 4th ఏంట్రా అంటే పథకాలను నిర్వీర్యం చేసుకోవడం, పథకాలను అమలు చేయలేకపోవడం. ఇంకో ఇష్యూ ఏంట్రా అంటే ఇసుక. దీని గురించి కూడా ఎవరు చర్చించడం లేదు. దీని గురించి ప్రజల్లో దీని గురించి ఊసే లేదు. చెప్తాను ఒక్కొక్కటి ఏం జరుగుతుందని. ఫస్ట్ వైలెన్స్, దాన్ని డైవర్ట్ చేయడానికి అప్పట్లో కేసులు. ఓకే. సెకండ్ వరదలు, దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ని బోర్డుతో ఢీకొట్టినారని చెప్పడం. ఓకే. 3 మెడికల్ సీట్లు ప్లస్ ఇన్ సర్వీస్ పీజీ కోటాని తగ్గించడం. ఓకే. దీన్ని డైవర్ట్ చేయడానికి అన్న క్యాంటీన్లు అవి ఇవి అని చెప్పి వాడినారు. ఓకే. 4th ఏంట్రా అంటే ఇది వరదల్లో విఫలం అవ్వడం, పథకాలను అమలు చేయలేకపోవడం, ఈ ఇసుక ఇష్యూ, ఇవన్నిటినీ డైవర్ట్ చేయడానికి. ప్రతిదానికి ఒక సాకు దొరకదు కదా. అప్పుడంటే దాన్ని ఏమంటారు, వైలెన్స్ జరిగితే వైసీపీని అరెస్ట్ చేసి అట్ట టాపిక్ డైవర్ట్ చేసినారు. వరదల్లో విఫలమైనారంటే బోట్లు గుద్దినారు, బ్యారేజ్ని కూల్చడానికి ప్రయత్నించినారు అని చెప్పి అట్లా కొన్ని కామెడీలు చేసినారు. బోట్లతో బ్యారేజీలు కూలిపోతాయి, అట్టపెట్టితో కట్టిండేటివి మళ్ళీ అవి కదా, ఇట్లాంటివి చేసినారు.